గుడ్ ఈవినింగ్ అందరికి. బేస్ క్లాస్లో వోల్టేజ్ డివిజన్ రూల్, కరెంట్ డివిజన్ రూల్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఫస్ట్ చాప్టర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సెకండ్. ఓకే, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ చాప్టర్ 1 ఇండిఫినెట్ ఇంటిగ్రల్స్. అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ అంటే ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ చేస్తూ ఉంటాం కదా, దాని యొక్క రివర్స్ ప్రాసెస్ ఇంటిగ్రేషన్. ఓకే, ఇంటిగ్రేషన్స్లో 2 టైప్స్ ఉంటాయి: డెఫినెట్, ఇండెఫినెట్. డెఫినెట్లో మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. ఇండెఫినెట్లో ఎగ్జాక్ట్ వాల్యూ రాదు, ఎక్స్పెక్టెడ్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది, ఇక్కడ మాత్రం ఎక్స్పెక్ట్ అంటే ఎస్టిమేషన్గా దగ్గరలో అప్రాక్సిమేట్గా వస్తూ ఉంటుంది. దీని యొక్క సింబల్ ఎస్ అంటే దీన్ని ఎలా డినోట్ చేస్తుందంటే ఎస్తో డినోట్ చేస్తాం. సో దాని ఇంటిగ్రేషన్ ఏంటంటే, ఇంటిగ్రేషన్ యొక్క మార్క్ ఏంటంటే ఇదనమాట ఇంటిగ్రేషన్. ఓకే, d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 2x వస్తుంది. దీన్నే మనం ఇంటిగ్రేట్ చేసాం అనుకో, మనకేం రావాలి? ఎక్స్ స్క్వేర్ రావాలి. సో అది ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే చెప్పాను కదా, రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఫర్ సపోజ్ d/dx ఈక్వల్స్ టు a/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ తీసుకుందాం అనుకుంది, మనకు ఆన్సర్ వస్తుంది ఎంత వస్తుంది? 2x వస్తుంది. అదే మరి ఇంటిగ్రేట్ చేస్తే పక్కాగా ఎక్స్ స్క్వేర్ వస్తుందా? ఎక్స్ స్క్వేర్ వస్తుంది. సో ఇది వస్తుందో రాదో తెలీదు. సో పెండింగ్ అనుకుందాం. పోనీ మన రిజల్ట్ అనేది పెండింగ్ రిజల్ట్. ఓకే, సెకండ్ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 చేస్తే ఎంత వస్తుంది? మనకి 2x వస్తుంది. ఎందుకంటే d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 2x, d/dx ఆఫ్ 1 కాన్స్టెంట్కి చేస్తే 0 వస్తుంది. సో టోటల్ మనకి ఎంత వస్తుంది? టోటల్ మనకి 2x వస్తుంది. సో దీన్ని మళ్ళీ ఇంటిగ్రల్ చేస్తే ఎంత వస్తుంది? మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 వస్తుందా? నెక్స్ట్ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 99 ఈక్వల్స్ టు సేమ్, ఇక్కడ కూడా 2x వస్తుంది. ఇక్కడ మనకి మన ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 19 వస్తుందా రాదా? సో ఇది ఏంటంటే డెరివేట్ చేస్తే మనం ఏ వాల్యూని డెరివేట్ చేసినా మనకంటే ఒక వాల్యూ వస్తుంది. దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఆ వాల్యూ రాదనమాట. సో ఆ వాల్యూకి డిఫరెంట్ వాల్యూ వస్తూ ఉంటుంది. సో వాల్యూ మనం ఎలా ఫైండ్ చేయాలంటే, అంటే ఇక్కడ ఏంటంటే ఈ డిఫరెన్షియేషన్ చేస్తే ఇదే వాల్యూ వస్తుంది, కానీ ఇంటిగ్రేట్ చేస్తే మాత్రం ఈ వాల్యూ మళ్ళీ మనకి తిరిగి రాదు. ఓకే, అది గుర్తుపెట్టుకుందాం. అంటే డిఫరెన్షియేట్ మనం ఎన్ని ఫంక్షన్స్ చేస్తే సేమ్ వాల్యూ, అది ఇంటిగ్రేషన్ ఇదే ఒక్క వాల్యూస్ చేస్తే ఇన్ని ఫంక్షన్స్ మనకు వాల్యూస్ కింద వస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ ఇక్కడ 2x, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అంటే 2x, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అండ్ 2x అంటే ఎక్స్ స్క్వేర్ కామన్గా ఉంది. ఇక్కడ కాన్స్టెంట్ చేంజ్ అవుతుంది, ఇక్కడ కాన్స్టెంట్ లేదు, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది. మనందరూ డిస్కస్ చేసాం కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 99ని ఇంటిగ్రేట్ చేస్తే సంథింగ్ 2x ప్లస్ c, ఇక్కడ c అనే వాల్యూ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్. ఓకే, d/dx ఆఫ్ f of x ఈక్వల్స్ టు మనకి క్యాపిటల్ f of x వస్తుంది అనుకోండి. దీన్ని మనం ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి, క్యాపిటల్ f of x ఇంటిగ్రేట్ చేస్తే మనకి స్మాల్ f of x ప్లస్ c అనేది ఆన్సర్ కింద వస్తుంది. ఇక్కడ ప్లస్ c అంటే
వేర్ ప్లస్ సి ఈస్ కాన్స్టెంట్. ఇంకొకటి, ఈ ప్లస్ సి అన్నది ఇండెఫినైట్ ఇంటిగ్రల్స్లో ఎవ్రీ ఇంటిగ్రేషన్లో ఉంటుంది. డెఫినెట్ ఇంటిగ్రల్స్లో ఎగ్జాక్ట్ వాల్యూ కదా, సో ప్లస్ సి అనేది అవసరం లేదు. ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్లో పక్కాగా ప్లస్ సి అనేది ప్రతి ఫంక్షన్కి ప్రతి వేరియబుల్కి రాస్తూ ఉండదు. మనం కొన్ని ఫార్ములాస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఫార్ములా d/dx ఆఫ్ ఎక్స్, మనం తెలుసు కదా, కామన్ 1 వస్తుంది. అదే దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తే 1 పవర్ ఆఫ్ d ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు, ఇక్కడ 1 అనేది కాన్స్టెంట్, సో బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ అనే ఎంత, ఎక్స్ ప్లస్ సి, 1x ప్లస్ సి అంటే ఎక్స్ ప్లస్ సి. సెకండ్, d/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఓకే, దీన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1, సారీ ఎన్ ఇంటూ ఎక్స్ ఎన్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. దీన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, డిఎక్స్ అనేది పక్క రాయాలి. ఈ మనం ఫంక్షన్ రాసిన తర్వాత డిఎక్స్ అనేది పక్క రాసుకోవాలి, ఎందుకంటే ఈ డిఎక్స్ అనేది ఈ ఫంక్షన్ని రిప్రజెంట్ చేస్తున్నట్టు. ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 డివైడెడ్ బై ఎన్ మైనస్ 1. ఓకే, దీన్ని ఇక్కడ ప్లస్ 1 యాడ్ చేసుకుంటే ఇక్కడ ప్లస్ 1 యాడ్ చేసుకుంటే -1కి +1కి, ఇక్కడ -1కి +1కి క్యాన్సిల్, ప్లస్ సి. మన ఫార్ములా ఏంటంటే ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ ఎన్ ప్లస్ సి. బట్ ఇక్కడ మనం ఇందాక ఎన్ అనేది నెంబర్ కదా, దీన్ని మనం ఏం చేస్తాం, బయట తీసుకొస్తాం, అది ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఎన్ యాడ్ చేస్తే ఎన్కి క్యాన్సిల్, అప్పుడు ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ సి. ఓకే, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 అనేది ఇంటిగ్రల్ కింద ఇస్తే ఇలా రాస్తాం. అదే డైరెక్ట్గా ఎగ్జామ్స్లో మనకి ఎలా ఇస్తాడంటే ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ అని ఇస్తాడు. అప్పుడు ఏం చేయాలి, సేమ్ ఏం లేదు, ఎక్కడ +1 యాడ్ చేసినట్టు యాడ్ చేయాలి. ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. సో మన ఫార్ములా అయితే ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. థర్డ్ ఫార్ములా d/dx ఆఫ్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్. ఆన్సర్ అంటే ఏ పవర్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఏ. అదే దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఏ చేయవసరం లేదు, మళ్ళీ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ చేయాలి. ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై లాగ్ ఏ ప్లస్ సి. ఫోర్త్, d/dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/x. దీన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఈక్వల్స్ టు log x ప్లస్ సి. ఫిఫ్త్, d/dx ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్. ఆన్సర్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్. దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ d ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు మళ్ళీ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి మనకు వస్తుంది. d/dx ఆఫ్ రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్. అదే దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తే 1/2 రూట్ ఎక్స్ ఆఫ్ dx ఈక్వల్స్ టు రూట్ ఎక్స్ ప్లస్ d/dx ఆఫ్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్. అదే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఆఫ్ dx ఈక్వల్స్ టు sin x plus c. Next, d/dx of cos x minus sin x. అదే దీన్ని ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x of dx ఈక్వల్స్ టు మైనస్ cos x plus c. d/dx of tan x ఈక్వల్స్ టు secant square x. Integration of secant square x of dx
ఈక్వల్స్ టు tan x ప్లస్ c d by dx ఆఫ్ cot x ఈక్వల్స్ టు మైనస్ cosecant స్క్వేర్ x. దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఆఫ్ dx ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ cot x ప్లస్ c. 11th one d by dx of secant x equals to secant x tan x. దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తే secant x plus c. Last one d by dx of cosecant x మైనస్ cosecant x cot x. దీన్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తే మైనస్ cosecant x ప్లస్ c. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే లెసన్కి మెయిన్ ఫార్ములాస్ ఇవే. ఈ ఫార్ములాసే ఆ లెసన్ రూల్ చేస్తూ ఉంటాయి. ఇవి అన్నీ బేసిక్ ఫార్ములాస్. ఇంకా 15 ఫార్ములాస్ అన్నీ మనం ఫైండ్ చేయాలి. ఈ ఫార్ములాస్తో 15 ఫార్ములాస్ మనం ఇంకా ఫైండ్ చేయాలి. నెక్స్ట్ ఇంక ప్రాపర్టీస్ కూడా చెప్పుకోవాలి. ప్రాపర్టీస్ అండ్ మిగిలిన ఫార్ములాస్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.